ప్రభుత్వం పార్టీ పరంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని పదే పదే ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు కూడా చెప్పారు. అయితే ఈ అంశంపై చాలా కీలకంగా ఇప్పుడు మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు మరొకసారి దీనికి సంబంధించి న్యాయ పోరాటం కూడా చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ పాయింట్లో మనం చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి జాయిన్ అయ్యారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. ముందుగా ఒకసారి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. అంటే చాలా కీలకం, అంటే బీసీల అంశం, బీసీలకు మేమెంతో మాకంతా, ఇది చాలా కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ దానికి ఒక స్టెప్ తీసుకుంది. కానీ అది అయ్యే అవకాశం ఉందా లేదా అన్నటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ దాని దగ్గర, మా దగ్గర విధానాలు ఉన్నాయి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఉన్నాయి. సో ఆ విధంగా ముందుకు వెళ్తామని చెప్తుంది. సో ప్రస్తుతం ప్రభుత్వం వెళ్తున్నటువంటి తీరు కానీ, బిల్లు పెట్టినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడితే కనుక కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? రాజశేఖర్ గారు, మీ మాట కొంచెం వినరావడం సరిగ్గా కట్ అవుతుంది. మరి మన శివకుమార్ గారికి వినొస్తుంది లేదు, కానీ ప్రశ్న అర్థమైంది నాకు. కానీ ఒకసారి సాంకేతికంగా చూసుకోమనండి, అదే మాకు కట్ అవుతుంది. ప్రశ్న అర్థమైంది. పీసీఆర్ చెప్పండి, వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు శివకుమార్ గారు బ్రహ్మాండంగా వస్తున్నారు. శివకుమార్, మన రాజశేఖర్ గారు, మీకు డాక్టర్ శివలాల్ గారికి నమస్కారం. ఇలాగ అమ్మ నిష్పేక్షకులు కూడా నమస్తే. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మంచి వచ్చేటో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి 42% విద్యా ఉద్యోగాల్లో, అట్లాగే రాజకీయ రంగాలు, ముఖ్యంగా చట్టసభలు ఇవ్వలేరు. చట్టసభలు ఇవ్వాలంటే ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేయాలి చట్టం. కనుక ఈ రెండిట్లలో ఇస్తామని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే, ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా 3 అంటున్నారు కదా. ఈ 3 అంశాలు గతంలో మాట్లాడే వ్యక్తి ఇంకో రకం మాట్లాడారు. అంటే గతంలో అన్నది ఏంటంటే, అయితే బిల్లు అసెంబ్లీ పాస్ చేయడం, పంపడం, రాష్ట్రపతి ఆమోదం పొందడం, 49 మన 9వ రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పేర్చడం, దాంతో పాటు లీగల్ గా ఇవ్వడం అనేది ఒకటి అంటారు. అంటే 2 బిల్లులు పోయినాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంటాయి. రెండోది ఏంటి, ఆర్డినెన్స్ చేద్దామంటున్నారు. రెండోది ఆర్డినెన్స్ ద్వారా చేద్దామనుకుంటే గవర్నర్ గారు సలహా తీసుకున్నారు, కింద మీద తీసుకున్నారు, ఇక్కడ పైకి పంపించారు, అదే ఆగిపోయింది. మూడవది మళ్ళీ 42% రిజర్వేషన్ పార్టీ పరంగా కూడా మిగిలింది. అప్పుడు 3 ఆప్షన్లు ఉన్నారు, ఆ మొదటి 2 పోయినాయి. ఇప్పుడు కొత్తగా కొండను దవ్వి ఎలకని పెట్టినట్టు ఈ మంత్రుల కమిటీ, ఈ మంత్రులకు ఏముంటది, లీగల్ ఎనర్జీ, వీళ్ళందరూ కలిసి ఏం చేసి ఉన్నట్టు ఏం చేయలేదు. కాకపోతే మొన్న ఢిల్లీకి పోయి మన ముఖ్యమంత్రి గారు అట్లాగే కొంత మంత్రులు తీసుకెళ్లి ఢిల్లీలో ఈ అభిషేక్ సింగ్ మను ఆయనతో పాటు ఒక 7-8 మందిని లీగల్ టీమును వాళ్ళు సంప్రదించారు. అక్కడ వాళ్ళు తేల్చి పడేసిండ్రు, మీరు సొంతంగా మీరు 42% పార్టీ పరంగా ఇవ్వడం తప్ప ఒక మార్గం లేదు అనుకుంటూనే ఒక చిన్న వెసులుబాటు, ఒక అడ్వకేట్ మాలాంటి వాళ్ళ దగ్గరికి ఏం చెప్తామంటే, ఇప్పుడు దీన్ని వెసులుబాటు నుంచి ఎట్లా తప్పించుకోవాలి ఉపాయం చెప్తాం. ఆ ఉపాయం వాళ్ళు అక్కడ చెప్పేసిండ్రు, అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు అంత మసిమూసి మారడికాయలు చేస్తున్నారు ఈ మంత్రుల కమిటీ అని. అక్కడ ఏం చెప్పింది వాళ్ళంటే, అయ్యా మీరు 60 కానీ హామీ ఇచ్చిండ్రు, ఇది చట్టపరంగా రాదు, ఇప్పుడంతా వచ్చే అవకాశం లేదు. మీరు ఏం చేద్దామంటే, రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి కదా, 3 నెలలు దాటితే 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి ఏదైనా అని చెప్పి సుప్రీంకోర్టే మొన్నటి సూచన చేసింది కదా, అది ఆర్డర్ అనొద్దు. కేంద్ర ప్రభుత్వానికి అట్లాగే మనకు రాష్ట్రపతికి, గవర్నర్ కి సలహా ఇచ్చింది, మీరు కనీసం 3 నెలల లోపల తొందరగా పరిష్కరించండి, మీ దగ్గర బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టుకుంటారు, అయితే తిప్పి పంపండి, లేకపోతే ఆమోదించండి. ఇష్టం మీది, ఆమోదిస్తారా తిప్పి పంపుతారా. ఏది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా అదే అన్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద మనకు స్పీకర్ కి ఇచ్చింది ఆర్డర్ కాదు, కేవలం సూచన మాత్రమే. రాజ్యాంగ వ్యవస్థను గౌరవించి అటు రాష్ట్రపతిని, గవర్నర్ కి ఎట్లా సూచన చేసిందో ఇక్కడ కూడా చేసింది. ఇది చెల్తదా చెల్లదా అనే దాని మీద వివాదం నడుస్తుంది. రాష్ట్రపతి స్వయంగా అభిప్రాయం కోరింది, ఏది సుప్రీంకోర్టు ఏమని, మీరు 3 నెలల గడువు పెడుతున్నారు, మరి గడువు అనేది మీరు విధించవచ్చా మా మీద అని రాష్ట్రపతి రాసిన లేఖ మీద నడుస్తుంది ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు. కనుక ఏం చేస్తున్నారు, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళితే ఏది 3 నెలల గడువు సరిగ్గా September 7th 6th అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బిల్లులు పాస్ చేసి దాన్ని చట్టంగా మార్చుకొని రాష్ట్రపతికి పంపించారు. అది 3 నెలల కాలం ఉన్నది, ఇంకొక 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల లోపల కనుక వారు ఆమోదించకపోతే దీని మీద న్యాయ నిపుణులు ఢిల్లీలో చెప్పిన విషయం, నాకు దగ్గర మిత్రులు చెప్పింది ఏంటంటే, దాని మీద సుప్రీంకోర్టుకి పోతుంది ప్రభుత్వం. పోయేదాకా చెప్తలేదు, ఎందుకంటే సుప్రీంకోర్టులో కేవీటీ ఎవరైనా
కనుక ముందస్తుగా కనుక పోతుంది. పోయినప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంటుంది పిటిషన్. సుప్రీంకోర్టు రిజిస్టర్ నంబర్ అయితే చాలు కదా, ఇంకోటి ఏం లేదు. ఆమోదం చేయాల్సిన అందరం లేదు, రేపు తీర్పు రావాల్సిన అవసరం లేదు. అది ఉపాయం చేసుకొని అక్కడ సుప్రీంకోర్టులో కేసు వేసిన, మరి రాష్ట్రపతికి పంపి 3 నెలలు అయిపోయింది, ఇంకా ఆమోదించలేదు, మరి ఏం చేయాలి మహానుభావ అని మళ్ళీ హైకోర్టులో వేస్తారు. హైకోర్టు 30వ తారీఖు సెప్టెంబర్ అన్నది కదా, ఈ నెలనే ఉంది టైం, కరెక్ట్ గా 28 వచ్చే సెప్టెంబర్ 30 నెల రోజులు మధ్యన. ఈ 30 రోజుల లోపు ఆ మెడ మీద కత్తి పోవాలంటే సుప్రీంకోర్టు పిటిషన్ వేస్తారు. వేసి ఏం చేస్తారు అంటే, అయ్యా మరి పిటిషన్ పెండింగ్ లో ఉంది, ఏం చేద్దాం చెప్పండి అని ఇక్కడ అంటారు. రెండోది, వాతావరణ స్థితిలో అనుకూలిస్తారు, వరద వచ్చి చెరువు కట్టలు ఉడకపోయినాయి, అల్లకల్లం రాష్ట్రం అల్లకల్లలో ఉంది, ఇది కూడా ఒక కారణం చూపెడతారు 30 సెప్టెంబర్ లో జరపకపోవడానికి. ఇవన్నీ చేసి మొత్తం మీద ఎన్నికలు వాయిదాకు హైకోర్టు నుంచి మళ్ళీ ఒక టైం గడువు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇంకోటి ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే, ఇదే హైకోర్టు చూడండి, నేను చెప్తాను జోస్యంగా, నేను చెప్పేది రాజకీయంగా ఇప్పటిదాకా పంచాయతీ ఎన్నికలు నేను 70 నుంచి చూస్తున్నా. అంతకు ముందు కూడా మన వాయిదాలు భర్తీ చేస్తే 10 ఏళ్ళకోసారి జరగలేదు. రామారావు గారు, అంటే ఒకవేళ కోర్టు ఏమైనా ఎగ్జామ్షన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే, మీరు అన్నట్లు వాయిదా పడే పంచాయతీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం స్పష్టంగా ఉంది. పరిణామాలు చెప్తాను. ఓకే, ఇప్పుడు పరిణామాలు చెప్తున్నాను. అంటే ప్రభుత్వం మీరు అన్నట్లు ఒకవేళ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఒకవేళ మీరు అన్నట్లు వేస్తే కనుక పంచాయతీ ఎన్నికలు ఎప్పట్లో జరిగే అవకాశం ఉంది అంటారు? నా ఉద్దేశం అంటే డిసెంబర్ లోపల జరిగేది, కానీ ఇప్పుడు ఆ సెప్టెంబర్ 30 అయితే గడువు పోతుంది అంటున్నాను. ఇంకోటి కూడా అంటున్నాను, సెప్టెంబర్ 30 అంటే 2వ తారీఖు దసరా అవుతుంది. మళ్ళీ సరిగ్గా 22 తారీఖు ఏమో అక్టోబర్ 22 ఏమో దీపావళి అవుతుంది. ఈ 2 పండుగలు పోయిన తర్వాతనే జరుగుతుంది. కానీ అది జరిగే లెవెల్లో ఇప్పుడు దాని మీద ఏం చేస్తారంటే, సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ కమిటీ ఓటేసి అది అందరినీ సంతృప్తిపరచడానికి ఏం చేస్తున్నాం కానీ ఈ కమిటీ చేసింది ఏంటంటే, కమిటీ చివరికి ఎక్కడికి వచ్చింది అంటే 25 నాటి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండే, నేను ఇవ్వాలి. దాని ప్రకారం రిపోర్ట్ ఏం చేసిందంటే, అసలు వాళ్ళకి తోస్తలేదు ఏం చేయాలి. హామీ అయితే ఇచ్చిన చేద్దామని, ఆ హామీ తెలుస్తుంది మార్గం అంటే బయటపడే మార్గం వస్తలేదు. ఇప్పుడు అది లోపలికి పోయింది, బయట కూడా పద్మవ్యూహం అంటే ఈ 42% రిజర్వేషన్ల పద్మవ్యూహంలో కాంగ్రెస్ పార్టీ ఇరుక్కున్నది. అభిమన్యుడు లోపలికి పోయినట్టు బయలు బయటకు వచ్చే తెలుస్తలేదు. అయితే మరణమా లేకపోతే వీర స్వర్గమా అనే పరిస్థితి ఉన్నది. కనుక మంత్రుల కమిటీ రిపోర్ట్ కూడా చూస్తే మీరు ఏమంటున్నారంటే, వాళ్ళు ఒక జీవో ఇవ్వద్దా అంటుంది. జీవో ఇస్తే జీవో అయితే ఏమన్నది, జీవో ఇస్తారు, జీవో ఇస్తే జీవో మీద రేపో ఎవరో పోతారు, హైకోర్టు కొట్టేసి జీవో కాకుండా పోతుంది కదా. రెండోది ఏమంటున్నారు, ఆఖరికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, మీరు అన్నారు కదా రాజశేఖర్ గారు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మొదలే చెప్పిండు, బిల్లు ప్రవేశపెట్టినని చెప్పిండు. ఈ బిల్లు కనుక చట్టం కాకపోతే మేము 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామా అని అంటున్నాడు. మిగిలిన ఒక్కటే మిత్రం, ఆ మిగిలిన అవకాశం ఒక్కటే ఉన్నది. అది ఇస్తే మాత్రం ప్రతిపక్షాలు గ్యారంటీ వ్యతిరేకిస్తాయి. ఇప్పుడు మీరు పార్టీ పరంగా ఇస్తా అన్నారా, రాజ్యాంగ పరంగా ఇస్తా అన్నారు రిజర్వేషన్లు. మీరు రాజ్యాంగ పరంగా ఇవ్వకపోతే పార్టీ పరంగా ఆ సీట్లలో ఎప్పుడైతే 22% దాటి ఏవైతే మీరు ఇస్తున్న రిజర్వేషన్ మిగిలిన అక్కడ పెట్టారో నమ్మకం ఉన్నది ఏముందా, నేను అప్పుడు జులాన్ గారు కూడా చేయొచ్చు, నేను చేయొచ్చు, మీరు చేయొచ్చు. బీసీ మాట ఉండదు. అది ఇంకోటి బీసీ చేయాలి, ఎస్సీ ఎస్టీ చేయాలి. పోగా ఎవరైనా స్థానంలో రామ్మోహన్ గారు వాయిస్ కట్ అవుతుంది. రామ్మోహన్ గారు వాయిస్ కట్ అవుతుంది. ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇదే అయితే నా ఉద్దేశం ఏంటంటే, మెల్లగా డిసెంబర్ లో జరిగే రామ్మోహన్ రావు గారు వాయిస్ కట్ అవుతుంది, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం. ఎస్ శివకుమార్ లాల్ గారికి వెళ్దాం. ఎస్ సార్, శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్తే రాజశేఖర్. ఎస్, ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశాలు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ లేకపోతే డిక్లరేషన్ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎలా చేయాలన్నటువంటి ఇరుక్కోవడం, లేకపోతే ఆ గుదిబండి లాంటి ఒక ప్రయత్నం నుంచి బయటికి రావటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి అంశాలుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి చివరి అస్త్రం పార్టీ నుంచి ఇవ్వటం అనేటువంటిది ఒక రకంగా వినిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎలా వెళ్ళబోతుంది, సో దానికి సంబంధించి 3 ప్లాన్స్ ఉన్నట్లు మాకు సమాచారం అందుతుంది. ఏం చెప్తారు?
ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే ఒకటి ఏమంటే మన రామ్మోహన్ రావు గారు అనలిస్ట్ గారు బాగా అనుభవంతో చెప్పిన మాట. అదే కాకుండా ఆయన నేను ఒక అడ్వకేట్ గా కూడా చెప్తున్నా అని చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పటి నుంచి మేనిఫెస్టోలో పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే ఉంది. బీసీలకు 42% ఇస్తాం అనే రకంగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీస్ ఓకే అని చెప్పినాయి. ఖచ్చితంగా బిల్ పాస్ అయింది. అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మిగతా ఇతర పార్టీలు కూడా ఎంఐఎం కానీ మిగతా కానీ అందరు ఓకే అన్నారు. దానికి ఆ బిల్ పాస్ అయింది. అది మొత్తానికి గవర్నర్ దగ్గర పంపించడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా హైకోర్టులో ఒక డిసిషన్ వచ్చి సెప్టెంబర్ 30 వరకు మీరు స్థానిక సంస్థలు లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు గవర్నర్ గారికి ఇచ్చిన దాని మీద ఇంకా ఏం నిర్ణయం లేదు. మనకు సమయం దగ్గర పడుతుంది అనే రకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి మళ్ళీ తర్వాత ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇస్తే గవర్నర్ నుంచి అది రాష్ట్రపతికి కూడా పోవడం జరిగింది. కానీ ఇక్కడ గవర్నర్ పెండింగ్ పెట్టిండు, అక్కడ రాష్ట్రపతి కూడా పెండింగ్ పెట్టిండు. గవర్నర్ గారు మేము ఏ రకంగా ఇవ్వచ్చు అనేది అడ్వైజ్ తీసుకుంటున్నాం అనే రకంగా గవర్నర్ గారు చెప్పిన మాట కూడా మనం వినడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడానికి అటు రాష్ట్రపతిని కలవడానికి మొత్తానికి జంతర్ మంతర్ దగ్గర బీసీ కులాలతోని బీసీ సంఘాలతోని ముఖ్యమంత్రి, మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, మా ఇన్ఛార్జ్ అందరు కానీ వెళ్ళి అక్కడ జంతర్ మంతర్ దగ్గర కూడా ఒక రోజు ధర్నా చేయడం జరిగింది. దాని తర్వాత పార్లమెంట్ లో కూడా ఏదైతే వాయిదా తీర్మానం చేయమని చెప్పి ఖచ్చితంగా పోరాడడం జరిగింది. కానీ అది బీజేపీ ప్రభుత్వం ఏమో ఆ రకంగా ఆలోచిస్తుందంటే ఎట్టి పరిస్థితి ఇది మేము ఇస్తే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది అనే రకంగా బీజేపీ ప్రభుత్వం కూడా ఒకసారి ఇది వేస్తుంది. ఇప్పుడు 8 మంది ఎంపీలు కాంగ్రెస్ కెన్ ఉన్నారు, 8 మంది ఎంపీలు బీజేపీ కెన్ ఉన్నారు. కలిసికట్టుగా పోదాము, ఆల్ పార్టీస్ ని పిలిస్తే కూడా ఆల్ పార్టీస్ ఎప్పుడైతే ఉందో బిల్ పాస్ చేసినప్పుడు అసెంబ్లీకి వచ్చిండ్రు తప్ప మళ్ళీ మిగతా పిలిస్తే రాలేదు. ఇటు గల్లీలోనేమో ఓకే అంటున్నారు, ఢిల్లీలోనేమో నో అంటున్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరి ఒక రకంగా జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికే 42% మనం ఎట్లా ఇస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ ముందే అంచనాలు వేసి బీజేపీ ప్రభుత్వం ఇవ్వదేమో అనే రకంగానే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మంత్రివర్గంలో ఒక మాట చెప్పడం జరిగింది. ఒకవేళ మేము కనుక ఈ లీగల్ గా గిట్ట సాధ్యం కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫునే 42% మేము బీసీ రిజర్వేషన్ ఇస్తాము, మిగతా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇస్తుందా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పుడే సవాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి రెండుటికి టైం పడుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే లీగల్ ఎక్స్పర్ట్ దగ్గర పోవడం జరిగింది, ఢిల్లీలో అభిషేక్ సాంఘ్వి గారు వాళ్ళంతా చెప్పడం జరిగింది. రామ్మోహన్ రావు గారు యాజ్ అడ్వకేట్ గా కొన్ని అంశాలు కూడా మాట్లాడారు. ఇది అవ్వదని వాళ్ళు కూడా చెప్పినట్టు ఉండే సమాచారం ఉంది. ఎందుకంటే లీగల్ గా అయ్యే పరిస్థితి లేదు కాబట్టి పార్టీ పరంగా ఇచ్చేదే ఫైనల్ అన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తుంది. సో అదే ఫైనల్ అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఇంకా మార్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వడం అయితే అది ఫైనల్ అనుకోండి రాజశేఖర్ గారు. కానీ దాంతో పాటు ఇన్ బిట్వీన్ కూడా ఈ ట్విస్ట్ ఒకటి ఉంది కదా. ఆల్రెడీ ఇప్పుడు ఇండియా కూటమి కానీ అది కానీ సపోర్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం లేదు అనుకుంటే ఇప్పుడు మన రామ్మోహన్ రావు గారు అన్నట్టు సుప్రీంకోర్టులో పిల్లేసి ఆ నంబరింగ్ తీసుకొని దాని తర్వాత ఒక రకంగా అక్కడ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, అది తీర్పు వచ్చే వరకు అనే రకంగా కూడా మనం మాట్లాడితే ఇక్కడ హైకోర్టులో ఉన్న డేట్ కూడా ఎక్స్టెన్షన్ కి అవకాశం ఉంటుంది. అండ్ మాక్సిమం నాకు తెలిసి 45 days లేదంటే 60 days ఇది ప్రొలాంగ్ అవుతుంది అనేది నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దసరా దీపావళి అనుకోండి డిసెంబర్ కానీ జనవరిలో కానీ జరుగుతాయి. ఎందుకంటే డిసెంబర్ లో కూడా కొంచెం మళ్ళీ అవి ఫెస్టివల్స్ ఉంటాయి. ఆ రకంగా ఇప్పుడు ఇప్పుడు సెప్టెంబర్ డెడ్ లైన్ ని ఆల్రెడీ పొడిగించడానికి 90 days కి పోతుంది. 90 days అంటే ఆల్మోస్ట్ 3 months కూడా పోవచ్చు. కానీ అది ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా మనం ఆలోచించలేదు. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గంలో ఏం నిర్ణయం తీసుకుని వాళ్ళు ఒక కమిటీ వేసారు. కమిటీలో డెడ్ లైన్ కూడా ముగిసింది. యాక్చువల్ గా రేపు సమావేశం నిర్వహించాల్సి ఉంది, ఈ రోజుకి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే మంత్రివర్గంలో కూడా ఇప్పుడు మనం నిన్న అకాల వర్షంతోని కామారెడ్డి కానీ మెదక్ కానీ ఇటు సిరిసిల్ల ఈ ప్రాంతం అంతా కూడా చాలా అంతే
అస్తవ్యస్తంగా జరిగిపోయింది. రోడ్ల పైన నీళ్లు వచ్చినాయి, ఆ గండికి పడడము, తర్వాత కార్లు కొట్టుకపోవడము, నడుములో నీళ్లలో ఉన్న వాళ్ళని కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసేయడం, ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ రివ్యూ మీటింగ్ చేయడం, ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, ఇది కూడా ఒక పరిస్థితుల్లో భాగంగా అయింది. కాబట్టి నిన్నటి రోజంతా మొన్నటి రోజంతా ఈ దీని మీదనే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎప్పటికప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఏదైతే రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ ఏదైతే సిగ్నల్ ఇచ్చిండ్రో వాళ్ళని కూడా ఏ రకంగా హెచ్చరికలు ఇవ్వండి, ఎట్లా కాపాడండి అనేది కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉండడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాగ మటుకు నిమ్మకు నీరెత్తినట్టయితే ఈసారి ప్రభుత్వం లేదు. అండ్ మోర్ ఎవర్ ఇదంతా కూడా ఆ రకంగా ఆ గండి పడడం కానీ లేకపోతే అదంతా కూడా ఇంతకు ముందు కాళేశ్వరంది బ్యాక్ వాటర్ వచ్చి ఎట్లయితే మొత్తానికి ఊర్లు మునిగిపోయినాయని చెప్పి గతంలో ఇప్పుడున్న వివేక్ మంత్రి గారు ఏదైతే చెప్పిండ్రో ఆ రకంగానే ఈ గండి పడడం కూడా ఏదన్నా ఒక కారణం ఉంటది. మరమ్మతులు 10 సంవత్సరాలు ఏం చేయలేదు, అటు గేట్లు కానీ ఇంకా వేరే దీనికైనా కానీ, లేకపోతే వాళ్ళు మొత్తానికి కాళేశ్వరం మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి కొంచెం అక్కడ ఇబ్బందులు ఈ ఉన్న ప్రాజెక్టులకు కానీ మరమ్మతులు కానీ లేకపోతే ఆ గ్రీస్ పెట్టడం కానీ దాన్ని ఏదైతే గేట్లకి ఏ ఆయిలింగ్ కానీ గ్రీసింగ్ కానీ అది కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆటోమేటిక్ అవి గేట్లు కాబట్టి ఖచ్చితంగా బటన్ వస్తే పైకి పోయేటి అవి అన్ని కూడా కొంచెం హ్యాంగ్ అయినట్టు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము మాట్లాడడం జరిగింది, శ్రీశైలం కానీ ఇంకా వేరే డ్యామ్లు. దాని తర్వాత వీటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసింది కాబట్టి వీటిది మనకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకు ఏదైతే కామారెడ్డిలో ప్రజలకు కానీ వాళ్ళకు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండడమే మంచిది. అసలు లెక్క ప్రకారం ఆలోచిస్తే వాతావరణ శాఖ ఈ రోజు రేపు కూడా ఇంకా వర్షం ఉంటది అనే రకంగా మాట్లాడేది. అది పెద్ద ఎత్తున పడింది కాబట్టి అది 8 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్ అనేది సెంటీమీటర్ హిసాబులో చెప్తున్నారు కాబట్టి అది పెద్ద వర్షము. కానీ ఈ రోజు ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం కాపాడింది. దానికి నిజంగా కూడా ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోరుతూ ఖచ్చితంగా ఆ దిశగా మటుకు పనిచేసింది అనేది నేను అనుకోవడము. నేను కూడా లైవ్ లో చూడడం అడిగింది, వేరే ఛానళ్లలో కూడా డిబేట్ చేసినప్పుడు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడితే కూడా అది కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మటుకు 42% ఏదైతే బీసీలకు ఇచ్చే దాని మీద మటుకు ఇది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మంత్రివర్గంలో ఏదైతే బీసీ కమిటీ ఏదైతే ఇచ్చారో ఆ కమిటీ నిర్ణయం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది మొత్తానికి ఇన్ఛార్జ్ తో సహా ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా దీని మీద చర్చిస్తారు ఖచ్చితంగా ముందుకు పోవడానికి. కానీ ఫైనల్ గా మటుకు ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిగా అట్లనే ఉంటే మటుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున 40% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం. రైట్ రామ్మోహన్ రావు గారు, అంటే ఇందాక మాట్లాడుతూ కూడా ఇంకొక అంశం మనం మాట్లాడుకున్నాం, అంటే 50% స్లాబ్లో ఎత్తివేయడం అసెంబ్లీలో చర్చించి ఈ అంశంపై. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు కొన్ని తీర్పిచ్చింది, అంటే 50% మొత్తం రిజర్వేషన్లు ఈ అంశం ఉండనే ఉంది. సో దీన్ని సడలించడానికి అవకాశం ఉందంటారా? లేదంటున్నాను కానీ ప్రభుత్వం అది కూడా ఒక ఆప్షన్ గా పెట్టుకున్నట్లు మనకి సమాచారం ఉంది. కాదంటున్నాను. అందుకనే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చేటప్పుడే వీళ్ళు తప్పు చేసిండ్రు, వీళ్ళు మేనిఫెస్టో రాష్ట్రాలు కానీ లేకపోతే అందరూ ఏంటంటే పూర్తిగా ఇది అమలు కాని హామీని వాళ్ళతో ఇప్పించింది. రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీతో గాని హామీని కూడా అప్పుడు ఏదో కొత్త లోకులు ఇచ్చేసాం. నిజంగా చెప్పాలంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కనీసం రిజర్వేషన్ ధరిద్దామని అంటే కూడా ఉంటుండే. 34% ఎన్టీ రామారావు లేకుండా 87 చేసిండు. 87 లోనే బీసీల మనకు బోటుగా పోవాలి సబ్జెక్ట్ మీద. ఆనాటి 1931 తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీ తప్ప మిగతా లెక్కలు చేస్తలేదు. బీసీ లెక్క ఏ చేస్తలేదు, నిలవలేట వాళ్ళు బ్రాహ్మణులు ఏ లెక్కలు చేస్తలేదు ఇప్పటి దాకా. 2011లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మొట్టమొదటిసారి అన్ని లెక్కలు చేసింది. చేసి 1.5% తేడా ఉంది, ఈ లెక్కలో పొరపాటు ఉందని 2011 జనాభా లెక్క చివరి మన దేశంలో అప్పుడు మాత్రం ప్రకటించలేదు, చేసినాం, అది అట్లా ఉంచారు. మళ్ళీ 2021 సెన్సస్ జరగలేదు కరోనా వల్ల. ఇప్పుడు 2031 జరగాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటి 2026, 27 ప్రకటించింది. కులగణన కూడా చేస్తామన్నది. నిజంగానే 2026 చేస్తే కులగణన చేస్తే అప్పుడు సాధికారత లభిస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఉన్నది, అయ్యా బీసీలు 50%, 57%, 60% ఉన్నారు, ఇంతమంది బీసీలకు చేస్తే అప్పుడు రిజర్వేషన్ ఉంటది.
వీళ్ళు ఏం చేసిండ్రు, ఎన్నికలు గెలుపుకుంటే ఏది పడితే హామీ ఇచ్చిండ్రు. అందులో ఇది కూడా ఒకటి అంటున్నాను, నేను బీసీ మనకు వాళ్ళకు నేను వ్యక్తిగతంగా పూర్తిగా మద్దతు ఇచ్చేవాడిని, కానీ ఇక్కడ వ్యక్తిగతం వేరు లీగల్ ఏముంది చెప్తున్నాను నేను. అందుకనే శివలాల్ గారు అన్నది వాళ్ళకి వాస్తవం ఉంది. వీళ్ళు గలీలోనేమో మద్దతు ఢిల్లీలో వ్యతిరేకిస్తున్నారు. నేను రిటర్న్ చేస్తున్నా కానీ బీజేపీ కానీ ఇక్కడ గల్లీ అసెంబ్లీ సాక్షిగానేమో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఓటేస్తారు. ఇటుపై 38 మంది 38 బీఆర్ఎస్ అంటున్నాను నేను, ఇంకా ఫిరాయింపు చేయడం కానీ 38 వాళ్ళు వేసింది కదా బీఆర్ఎస్ కానీ ఇక్కడ మద్దతు ఇచ్చినాయి. అక్కడ వర్కలు ఏమంటున్నారు, బీఆర్ఎస్ చేతులు అధికారం ఏముంది, మేము చేసాం ఇక్కడ మా ఢిల్లీలో మేము అధికారం నిలయం కాదని బీఆర్ఎస్ అంటూ తప్పించుకుంటున్నారు. అది కానీ బీజేపీకి బాధ్యత లేదా? ఇక్కడనేమో 8 మంది ఎమ్మెల్యే వాళ్ళు. ఇంకోటి బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారితో సహా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఈ మాట కూడా చెప్తున్నారు ఏంటంటే ఈ బిల్లు 10 లోపల రిజర్వేషన్ ఎంత మతిబుసి మారేడు గారు చెప్తున్నారు. ఎక్కడ 2 బిల్లుల్లో విద్యా ఉద్యోగాల్లో కానీ బీసీలకు మన స్థానిక ప్రభుత్వాల్లో కానీ రిజర్వేషన్లు అన్ని కలిపే ఉంటాయి. బీసీలలో విడతగొట్టింది ఎక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది ఒకటి ఎక్కడ అంటే బీసీ చేసేది ఇక్కడ రాజ్యాంగంలో బీసీలు హిందూ బీసీలని చేయడం తప్పు. అది ఎవరు చేసిండో ఆ బ్యూరోక్రాట్ బుద్ధి లేని వాళ్ళు కానీ ఈ మాట అంటున్నాను, వాడు ఎందుకు చేసిందో తెలియదు కానీ బీసీలు అంటే అందరిని కలిసి చూపుకుంటా. ఇప్పుడు దూదేకుల ఫకీర్లు శివలాల్ గారు బాగా డాక్టర్ గారు చాలా మంది ఆల్రెడీ బీసీలలో వస్తున్నారు ఇప్పటికే. వీళ్ళు బీసీ ముస్లింలు, ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అని విడగొట్టేందుకు దుర్మార్గం కొట్టలేదు. వాడు కూడా కుట్రతో చేసినట్టు నేను రేవంత్ రెడ్డి తెలియదు, నా మంత్రులు తెలియదు వీళ్ళకి. ఎందుకంటే కానీ ఒకటే రామ్మోహన్ గారు అంటే తెలియకుండానే చేశారనేది ఒక ప్రశ్న అయితే సమర్థించడం కూడా అండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మహారాష్ట్రలోనో లేకపోతే ఇంకో ప్రాంతంలోనో గుజరాత్ లోనో అక్కడ ముస్లింలు ఉన్నటువంటి రాజశేఖర్ దాని పొందలేదు అంటున్నాను. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా తప్పుడు వాదనే. ఇప్పుడు నేనేమంటున్నా, అయ్యా మేము బీసీ లెక్కల్లో పొరపాటు చేసిన బీసీలను ముస్లింలు వేరు హిందువులు వేరు చూపించడం తప్పు. నిజంగా చెప్పాలంటే దీన్ని చర్చ జరుగుతుంది చెప్తాను ఇద్దరే ఉన్నాం కనుక. నేనేమంటున్నాను 57% అవుతుంది రెండు కలిపితే, ఏది బీసీ ముస్లిం బీసీలు హిందూ బీసీలు కలిపి 57% అవుతుంది. కాదు కేసీఆర్ గారు చేసినప్పుడు 51% వచ్చురు, మన 51% వచ్చారు, ఇప్పుడేమో పెరగలే 46% మిగిలిపోయిండ్రు అని వీళ్ళు అంటుండ్రు. అది కలిపి 57 అయిందా? ముస్లిం బీసీలు 57 అయిందా? పెరిగిండ్రు, పెరగలే 10 ఏళ్ళంటే పెరిగిండ్రు, సంఖ్య పెరిగింది. కానీ ఇది ఎక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దీన్ని సమర్థించుకునే అవకాశం ఉంది. అన్ని తప్పులు చెప్తున్నారు, అసత్యాలు అర్ధ సత్యాలు. నేను ఎంతో మాట చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 8 మంది మన బీజేపీ ఎమ్మెల్యేలు అయితే ఓటేసారు కదా, అక్కడ ఓయేమంటారు కిషన్ రెడ్డి కూడా బీసీలు ముస్లింల బీసీలకు ఇస్తున్నారు వేరే అంటున్నారు. బిల్లులో ఒక్క మాట చూపించమనండి, నేను అడ్వకేట్ కూడా రాయబోతున్నాను అంటే అది లేదు దాన్ని ముందర పెడతారు. అయితే పొరపాటు ఎక్కడ జరిగిందంటే ముస్లింలు బీసీలు వేరు, హిందూ బీసీలు వేరు అని చూసి తప్పు వీళ్ళు చేసిన పని కులగణనే తప్పు జరిగింది. అయితే బిల్లుడు తప్పు చేసారంటే అన్ని కలిపి 56% రిజర్వేషన్లు, 56-57% ఉంటారు బీసీలు, 42% రిజర్వేషన్ ఇస్తాం విద్యా ఉద్యోగాల్లో, దీన్ని నానిస్తాను బిల్లు. ఇప్పుడు బిల్లును వ్యతిరేక కాదన్న ఇక బీఆర్ఎస్ ఎట్లా అవకాశం తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు సర్వసంగ పరిత్యాగాలు కేసీఆర్ అనేది పనిచేస్తున్న మాట అంతకంటే కాదు. ఇప్పుడు వాళ్ళు ఎట్లయితే కొట్టరో మొగడు అన్నట్టు చూడు మీరు చేసిండు కదా, ఎట్లా చేస్తారో చూద్దామని వాళ్ళు సమాజ్ చూస్తారు. ఎందుకు సమాజ్ చూడరు? వాళ్ళ పార్టీ వేరే కదా, కాంగ్రెస్ పార్టీ కాదు కదా అది. ఇప్పుడు సమస్య అంటే నాలుగు సందులో ముళ్ళెరికినట్టు కాంగ్రెస్ పార్టీ హామీ బిల్లు బీజేపీ ప్రభుత్వం ఉన్నాను. ఇంకొక మాట నాకు వచ్చింది, శివకుమార్ గమనించాలి. రాహుల్ గాంధీ ప్రధానమైతే ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఎస్ రామ్మోహన్ గారు వాయిస్ కట్ అయింది మళ్ళీ. శివలాల్ గారు ప్రధానంగా చాలా కీలకం. ఇందాక 50% స్లాబ్కి సంబంధించి తగ్గించడం అసెంబ్లీలో డిస్కస్ చేయబోతున్నారు. సో ఈ అంశం జరగదని క్లియర్ కట్గా చెప్తున్నారు, కానీ ఎందుకు ప్రభుత్వం దీన్ని కూడా ఒక ఆప్షన్గా తీసుకుంది? రాజశేఖర్ గారు, తమిళనాడు లాగా ఆల్ పార్టీస్ అంటే పార్టీ పరంగా వచ్చేసరికి వేరు మాట్లాడడము, అటు రాష్ట్రం పరంగా వచ్చే వరకు అందరం మేము ఒకటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళం, పార్టీలు వేరైనా సరే అనే రకంగా తమిళనాడు నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకొని మన దగ్గర కూడా అట్లనే ఉండాలి. కానీ గల్లీలోనేమో ఒప్పుకుంటుండ్రు ఇటు తెలంగాణలో, అటు ఢిల్లీకి పోయేమో మాకు సంబంధం లేదు,
10% ముస్లింలను ఇచ్చిండ్రు, ఆ తర్వాత అదే అనడము, తర్వాత మా పార్టీకి కూడా మేము పాతవి కూడా చదవడంతో దాంతో ఉన్న దాంట్లో మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, ఈ రాజస్థాన్ లేకపోతే బీహార్ ఇక్కడంతా యాడ్ చేసే కానీ ఉంది. కానీ అక్కడ శివలాల్ గారు మన అది ఆ అంశం కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో ఈ అంశం కూడా తప్పని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన పూర్తి సమగ్ర నివేదిక మీద మాట్లాడారు రామ్మోహన్ రావు గారు. ఇటువైపు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కులగణంలోనే లోపం కొన్ని వరకు అక్కడే కొంతవరకు రాంగ్ స్టెప్ జరిగింది, అధికారులు లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన సూచనలో రాంగ్ జరిగింది. సో దాన్ని సమర్థించడం కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుగానే భావిస్తుంది, లేకపోతే ఒక మార్గం సరిగ్గా లేదని చెప్తున్నారు. రాజశేఖర్ గారు నేను అదే చెప్తున్నా, ఏమంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే బీసీలు అనేది ఒక రకంగానే అనౌన్స్ చేసిండ్రు గతం అంతా ఎప్పుడు కూడా. ఈసారి బీసీలల్లా బీసీ ముస్లిము బీసీలు అలాగ అనేది ఏదైతే చెప్పడం, అదేదైతే కేటగరైజేషన్ లా 10% అది మిగతా ఎంతనో సపోర్ట్ చేసింది అనేది ఇప్పుడు వాదన ఏదైతే జరుగుతుందో నిజంగా కూడా బీసీలు అని చెప్పి గతంలో ఈ బీసీలు ఉన్నారు, ఎవరైతే దూదేకుల గాని పక్కీరా గాని ఇంకొక కాస్ట్ ఏదైతే ఉందో ముస్లింస్ వాళ్ళు ఏదైతే ఈ షేకులు లేకపోతే ఖాన్లు ఉన్న ముస్లింలు వీళ్ళ దగ్గర ఎక్కువ మటుకు రానియరు ముస్లింలల్లా అనే రకంగా ఇది గతం నుంచి ఉన్నది. కానీ ఉన్న వాళ్ళని మామూలుగా ఈ విభజించినట్టు పెట్టకుండా ఇచ్చేది ఉండే అనేది ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఇది ఒక అవకాశం దొరికింది, బీఆర్ఎస్ కు ఒక అవకాశం దొరికింది. 10% ముస్లింలను కలుపుతున్నారు, ముస్లింలను కలపకపోతే మేము ఆల్రెడీ 42% ఖచ్చితంగా మేము ఒప్పుకునేది, 10% ముస్లింలకు ఇస్తున్నారు కాబట్టి మాకు 42ల 10% పోతుంది, అది ఇది అని చెప్పి వాళ్ళు చెప్పడానికి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కానీ అదే ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రధానమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు చేసినప్పుడు ఎక్కడ కూడా మాట్లాడతలేరు. ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే నేను బీసీ ముఖ్యమంత్రి అనే రకంగా బీసీ ప్రధానమంత్రి అనేది శివలాల్ గారు ఒకసారి ఈ అంశం ఒకసారి రామ్మోహన్ రావు గారి క్లారిటీ తీసుకుంది. రామ్మోహన్ రావు గారు అంటే అక్కడ గుజరాత్లో ఇవ్వటమైన అంశం శివలాల్ గారు అయితే మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని మాట్లాడారు. సో అది సరైంది అంటారా? అది సరైనది అయితే ఎందుకు సరైనది కాదన్నటువంటి ప్రశ్న. అనుకుంటారు అసలు విషయం మర్చిపోతున్నారు. నేను చెప్తున్నా స్పష్టంగా, గుజరాత్ లో ఇచ్చిన, ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన దూదేకుల పకీరా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ బీసీలు ఇదివరకు ఉన్నారు. అంటే ఆ కులవృత్తుల వాళ్ళకి దూదేకుల సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు బీసీలు గానే పరిగణించబడతారు. బీసీలు హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని లేదు, కేటగిరీ లేదు. మీరు బీసీలు అంటే అన్ని కులాల్లో ఉన్న బీసీలు తీసుకున్నారు, ఇంకా అన్ని మతాల్లో ఉన్న వాళ్ళని కూడా. ఉదాహరణకు క్రిస్టియన్ బీసీలు కూడా ఇలా వస్తారు. చూడండి, హరిజనుడు కనుక మన క్రిస్టియన్ మతం ముచ్చుకుంటే క్రిస్టియన్లు బీసీలు అయిపోతారు, ఎస్పీ పోయి బీసీ వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా బీసీ సర్టిఫికేట్ పట్టుకుని వచ్చింది, పోటీ చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద తప్పు ఏంటంటే అధికారులు ఏం తప్పు దావరెట్టిండ్రో, ముస్లిం బీసీలు హిందూ బీసీలను విడగొట్టి జనాభా లెక్కలు ప్రకటించారు కదా, తప్పు అంటున్నాను. అక్కడ జరిగిన పొరపాటు. ఇంకోటి ఇక్కడ 2 కేటగిరీషన్ లేవు, ఒకటే ఉన్నది, బీసీలో ఉన్నది. బీసీలు 56% ఉన్నారు, మేము 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసినాం, పంపినాం, మీరు చేయండి అంటున్నారు. ఇవి మళ్ళీ దీనికి ఆ పదిగా గుజరాత్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తెలంగాణలో ఉంది, లేదా అమ్మడు దాకా లేవా? ఇదే ఫకీరాయనాను మన దూదేకులను పోటీ చేసి గెలవడే ఇక్కడ సమస్య లేదు. బీజేపీ దీని మతకోణం చూసి ఈ విభజన వల్ల ఏం చేస్తారు, అసలు దీనిలో లేని సంగతి కేంద్ర మంత్రితో అబద్ధాలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ దీన్ని అంటలేదు, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ముస్లిం ఓట్లు కావాలి. బీఆర్ఎస్ బీజేపీ లాగా మాట్లాడతలేదు. ఏం మాట్లాడుతుంది బీఆర్ఎస్ అంటే చెప్తాను నేను, వీళ్ళు ఎట్లా ఆడతావు, ఎట్లా కొడతావు, కొట్టుకోవడం అన్నట్టు నువ్వు ఎట్లా చేస్తావు చేసుకో, నాకు సంబంధం లేదు. నువ్వైతే ఇచ్చినావు కదా ఆమె బిల్లు పాడికి పంపినాం, వాడి ఆమోదించేస్తున్నాడు. మనకు శివలాల్ గారు తమిళనాడుకి వచ్చి చెప్తాను నిన్నట్టు కూడా అమ్మాయి ఏంటంటే చేయాలన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ఏమో మా ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2 జారీ చేసింది. ఇది చెప్పినట్టే చేద్దాం అనుకున్నట్టే ఆర్డినెన్స్ హైకోర్టు 2 సార్లు కొట్టేసింది. 50% సీలింగ్ దాటి ఒక్క పర్సెంటేజ్ ఎక్కువ మేము అనుమతించమని తమిళనాడు హైకోర్టు కొట్టేస్తే జయలలితతో పాటు అన్నట్టు అన్ని పార్టీ కేంద్ర ప్రభుత్వం దగ్గర మొరబెట్టుకునేది, అయ్యా మా దగ్గర రిజర్వేషన్లు 69% అన్ని కలిపి 50% దాటొద్దని మేమంతా ఆగమైపోతాం. ఎట్లా అంటే పివి నరసింహారావు దయదలిచి మాట్లాడుతుంది, పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చారు. 9వ షెడ్యూల్ చేయడం ఇప్పుడు అట్లా కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు ఏం చేసిండ్రో ఇప్పుడు బీజేపీ ప్రధానమంత్రి చేస్తే చెల్తుంది. కానీ ఇప్పుడు అది కూడా జల్లదు అంటున్నాడు. నేను లీగల్ ఇంకోటి చెప్తున్నాను, ఆనాడు జయలలిత ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఈ మధ్యన ఒక
అడ్డగోలుగా ఇష్ట చట్టాలు పాటు చేస్తారు. 9 పేరు మార్కండేయుడు కదా, మేము శివలింగాన్ని కలిసి శివలింగం 9 తీసుకుంటే కొరడా పట్టుకొని వాడు ఏం చేయలేకపోయింది. ఎందుకు మార్కండేయుడు కొరడా అంటే శివలింగం తుడుకుంటది కనుక అట్లా ఈ శివలింగం బిడ్డ సమస్య ఇక పాత దాన్ని తీసుకుంటామని సుప్రీంకోర్టు ఏది అన్ని చేసుకుంటా పోతే చట్ట సుప్రీంకోర్టు అని చెప్పుకోటే మీరు కనుక నేను చట్టమైన సుప్రీంకోర్టు కూడా పెట్టిన కొట్టేస్తారు. దీని 9 షెడ్లు కూడా పనికిరాస్తున్నా మాట. తమిళనాడు కేంద్రీకృత ఎందుకు వెళ్ళదని మనం వాదిస్తాము, అది వేరు. కానీ లీగల్ గా చూస్తే సుప్రీంకోర్టు అన్నమాట పోతుంది ఒకటి. సరే, అవుట్ ఆఫ్ ది టాపిక్ కూడా మన శివరాల్ గారు మిత్రులు మాట్లాడారు. నేను దాని మీద కూడా ఒక 2 నిమిషాలు చెప్తాను. ఇవాళ రాష్ట్రం అంతా అల్ల కలవడం ఉంటుంది. ఈ కారణము కేవలం ప్రజలు కాదు, లేకుంటే పాలకులు కాదు. మీద పడ్డ దాన్ని ఎవరి ప్రకృతి శాపాన్ని ఎవడేం చేయాలి వెంటనే. కానీ ప్రకృతి శాపాన్ని మనం కొంచెం ఈ ప్రభుత్వ తప్పిదాలు ఏమున్నాయి, ఈ ప్రజల తప్పిదాలు మాట్లాడుకోకపోతే బాగుంటుంది. నేను చెప్తున్న స్పష్టంగా ఈ ప్రభుత్వం అంటున్నట్టు ఏదైతే గత 10 ఏళ్ళుగా ఏం చేయలేదు, నిత్య కాకతీయ ద్వారా చెరువులు బాగుపడ్డాయి. కట్టెడు మట్టి పోయకుండా నేను చెప్తున్న సర్పంచ్ గా మండలి ఉన్నప్పుడు 50,000 మా ఊరు చెరువు పెట్టించుకోవాలంటే నేను తలతోకి ప్రాణం వచ్చి తల ప్రాణంతో వచ్చింది. కానీ మిషన్ కాకతీయ వచ్చినాక అవినీతి కావట్లేదు, చాలా చెరువు కట్టలు బాగుపడ్డాయి. కానీ గత 2 ఏళ్ళ ఈ 2 అంటే ఆ ప్రభుత్వం పోకముందు 2003, 2022 మొదలు పెట్టి చెరువుల సంగతి ఎవరు పట్టించుకోవాలి. మొదటి 5 ఏళ్ళు బాగా పట్టించుకున్నారు, రెండో 5 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలే, వీటి 25 ఏళ్ళు పట్టించుకోలేదు. చెరువు కట్టడానికి తిరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే గత 5-6 ఏళ్లుగా చెరువులకు రూపాయి కూడా మంజూరు అవుతలేదు సార్. రూపాయి కూడా మంజూరు అవుతలేదు రాజశేఖర్ గారు. నేను ఆ ప్రభుత్వం దాంట్లో వీళ్ళు కూడా అంటున్నారు చెరువు కట్టలు దిగిపోతున్నాయి, ఇప్పుడు బంధిన దిగిపోతున్నాయి. ఎప్పుడు కూడా తూములు కానీ చెరువు కట్టలు కానీ ఎప్పటికప్పుడు మరమ్మతు చేసుకుంటూ పోతేనే ఉంటాయి. వెనకటి ఉంటుండే గ్రామాలలో పచ్చపాటు వాడి వ్యవస్థ ఉండే పాడై వాడు రిపోర్ట్ ఇస్తుండ్రు. ఆ రిపోర్ట్ బట్టి ఏమో ఆ చెరువు కట్ట బాగా చేద్దామో, తూములు ఏమో నిలిచిందా, తూము మంచిగా స్టాప్ చేస్తుండే, ఇవన్నీ ఉంటుండే. నీళ్ళడి కానీ చేసుకోవాలి, నీకు మస్తురం లేరు. ఊళ్ళే చెరువు చూస్తే చెరువు అనాథ అయిపోయింది, ఎవరు చూసుకోలేరు లేరు. నేను చెప్తున్నా, నేను సర్పంచ్ మా ఊరు చెరువు తీసుకుంటానంటే ఊరంతా కదిలి మేము ఇష్ట కష్టాలు తీసుకుపోయి నేను కూడా వేసినాం అందరం కూడా. ఎందుకు ఊరు చెరువు లేకపోతే మొత్తం ఊరంతా మునిగిపోద్దని భయం, లేకపోతే పంటలు పడాయని భయం. ఇప్పుడు ఎవరికి పట్టున్నది? బీఆర్ఓ తీసేసి కేసీఆర్ బీఆర్ఓ తీసేసిండు, ఆఖరి మస్కులను తీసేసిండు, నీరడు కానీ తీసేసిండు. ఎవడున్నాడు ఇక్కడ ఎందుకు చెప్పు? ఊళ్ళు ఎవరు లేడు, చెప్పినట్టు లేడు. దాంతో ఏమైందంటే గ్రామ పాలన వ్యవస్థ అటేమో కేసీఆర్ నాశనం చేసాడు. వీళ్ళకి 20 నెలలుగా వీళ్ళు సర్పంచ్ లేరు, మడప ఎంపీటీ లేరు, జడ్పీ వీళ్ళు ఈ ప్రజాపాలన నాశనం చేశారు. ఎవడు పోతుంది ఎవడు చూస్తుంది అక్కడ ఊళ్ళెల్లా? చెరువు కట్టలు దిగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత బాధ్యతనో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల బాధ్యత కూడా అంతే బాధ్యత అంటున్నారు. ఎందుకంటే ఆలనాపాలన గ్రామ పరిపాలన ఆలనాపాలన 2. ఒకటేమో అధికారులు, రెండోడు ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధులు లేకుంటే వీళ్ళు చేసిండ్రు, అధికారులు లేకుండా వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు ఉండేది అనాథ అయిపోయింది కదా ఊరు. 100 చెరువు కట్టలు చేయకపోయింది. మా ప్రజ్ఞాపూర్తో సహా చేయిపోయినాయి, 100 చెరువు కట్టలు చేయిపోయినాయి. ఎందుకు చేయిపోయినాయి, ఎట్లా చేయిపోయినాయి? వారు అంటున్నారు కాళేశ్వరం కాదు, ఇప్పుడు అంతెందుకు పోచారం చెరువు కట్ట మాకు మెదకును నిజామాబాద్, అది ఆయకట్ట మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఉంటది. మంచి పర్యావరణ కేంద్రం చెరువు కూడా అంతమంది ఎప్పుడో 130 ఏళ్ల కింద కట్టింది, ఇవాళ దిగిపోతుంది. ఎట్లా దిగిపోయింది? ఈ పాలకులు పాపం కదా, దాన్ని పట్టించుకోకపోవడం. అలా టీఆర్ఎస్ కావచ్చు, ఇలా కాంగ్రెస్ కావచ్చు, దిగిపోయింది. అది ఏమంటున్నానంటే ఇప్పుడు కూడా చెరువు కట్టలు మరమ్మతు ఎప్పటికప్పుడు జరుగుతుండాలి. ప్రాజెక్టులకు పైకి కింది కడెం ప్రాజెక్టు చూసినాక కడెం 2 గేట్లు మొద్దు రిక్కాల పోతే 2 ఏళ్ళు పట్టింది బాగు చేయడానికి, 2 ఏళ్ళు పట్టింది కడెం ప్రాజెక్టు. అది ప్రాజెక్ట్, అది ఏది కడెం ప్రాజెక్ట్ నిజాం కట్టింది. అందుకనే ఏదైనా ఆధునిక దేవాలయాలన్న శ్రీశైలంలో కూడా 10 ఏళ్ళేమో టీఆర్ఎస్ ప్రభుత్వం అక్షరత చేసింది. శ్రీశైలం అన్నది కాదు, యాక్చువల్గా శ్రీశైలం ఏంటంటే దాన్ని మొత్తం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఉన్నది, మనకు లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ నారాయణ సార్ ఏమో మనకు దీని బోర్డు దానికేమో అటప్ప చెప్పిండ్రు. కనుక చూసుకుంటే ఏమైందంటే ఆ పెద్ద మొక్కబడ్డది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకే మోసం వచ్చే పరిస్థితి ఉన్నది. కనుక మళ్ళీ మేల్కున్నారు. ఏదైనా సరే గ్రామంలో చెరువు చెరువుకోవడానికి తిలాపాపం తలాపిడికాడు ఇంత వర్షం పడితే అనుకోలే, ఎవరు కూడా అనుకోలే. రెండోది కూడా చెప్తున్నా,
క్లౌడ్ బరెస్ట్ అనేది గతంలో ఈ ఏడాదికి ఒకసారి వస్తే ఎక్కువ ఉంటుండే, అది కూడా ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉంటుండే. ఇవాళ కామారి జరిగింది క్లౌడ్ బరెస్ట్. క్లౌడ్ బరెస్ట్ కు అర్థం కూడా చెప్తాను. 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఒకే రోజులో నమోదైతే, ఒక పూటలో, ఒక రోజు కూడా కాదు, 3-4 గంటలు నమోదైతే క్లౌడ్ బరెస్ట్ కిందకి వస్తుంది. గట్టిగా వర్షం గంటనే పడుతుంది, అంటే కలిగిపోయినట్టు. కుండపోత అంటున్నాం, కుండపోత అంటే మేఘం మలుగుతుంది, కింద పడుతుంది. దాన్ని ఒకసారి అది జరిగింది ఉమ్మడి మెదక్ జిల్లా, కొంత ఆదిలాబాద్ జిల్లా. దీన్ని నేను ఏమంటున్నానంటే సమర్థించుకోవడానికి కాళేశ్వరం గురించి దీనికి సంబంధం, కాళేశ్వరం వేరు, ఇది దీనికి సంబంధం లేదు. మరమ్మతులను పట్టించుకొని గత 5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే లాంటిది 5 ఏళ్ళు, మీరు ఒక 2 ఏళ్ళు, 20 నెలలు, ఈ 2 కలిపి ఇవాళ చెరువు కట్టలు ధ్వంసం అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే కాలనీలన్నీ ఎక్కడ కట్టుకుంటున్నాం మనం, ఇంటి ఎక్కడ కట్టుకుంటాం, చెరువు పిక్కల్లో కట్టుకుంటాం, చెరువు ఎఫ్టీఎల్ కట్టుకుంటాం, బఫర్ జోన్ కట్టుకుంటున్నాం. లేకపోతే మొత్తం కింద ఆయకట్టు ఉంటది కదా, ఆయకట్టు కూడా ఆయకట్టు వంపులో ఉంటే చెట్టు పైన ఉంటది. ఆయకట్టు ఇల్లు కట్టుకున్నాం, పంట భూములు నాశనం చేసి ప్లాట్లు చేస్తున్నాం. నీళ్ళు రాకపోతే ఏమొస్తాయి? ఇవాళ వరంగల్లో మొన్న మాట వచ్చింది రాజశేఖర్ గారు, ప్రజల కష్టాల్లో ఉంటే మనం రాజకీయ మాట్లాడి పక్కన పెట్టినాం. మొన్న వరంగల్లో మాట వచ్చింది, ధనవంతుల కాలనీలో కూడా నేను వాళ్ళు బాగా చేసిన. ఇప్పుడు నీరు పల్లె మెరుగు నిజము దేవుడు ఎరుగు అన్నారు. ఇప్పుడు ధనవంతులకు ఇళ్ళ కట్టుకుని వాడి స్థానానికి మన కట్టుకుంటే ఇప్పుడు హైదరాబాద్ 600 చెరువులు పోయినాయి, వరంగల్ 200 చెరువులు ముంచేసిండ్రు, కుటుంబాలు మొత్తం చేసుకున్నారు. ఇంకొక మాట చెప్తారు, ఇవన్నీ రూల్స్ తెలవాలి. ఒకటే మాట నేను చెప్తాను, నష్టమే లేదు. ఎందుకంటే ఒకటే మాట చెప్పండి. ఇప్పుడు గతంలో 60-70 ఎకరాలు భూస్వాములు ఉండేవాళ్ళు. గవర్నమెంట్ చెరువులు కుంటలు వేరే ఉంటాయి రాజశేఖర్ గారు, ప్రైవేట్ కుంటలు ఉంటాయి. వాడు ఏం చేసిండు, పట్టాపని కూడా అమ్మేసుకున్నాడు. అప్పుడు నీళ్లు ఆగే చోట ఇల్లు కట్టుకుంటే ఏమైతే ఇదే జరుగుతుంది కనుక సమస్య లేదు. ఈ అశ్రద్ధలో బీఆర్ఎస్ ఎంత భాగస్వామ్యం ఉందో చెరువుల మరమ్మతు చేయకుండా 5 ఏళ్ళు మొదటి కాకపోతే మంచిది. ఇప్పుడు కూడా ఈ 20 నెలల్లో వీళ్ళు అదే అశ్రద్ధ చేసి దాని వల్ల ఉన్నారు. ఇంకొక మాట చెప్తున్నాను, హెలికాప్టర్ కూడా అక్కడ ఉందా ఇక్కడ ఉందా తేల్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. హెలికాప్టర్ రాహుల్ గాంధీకి అప్పచెప్పిన ఏదో బీహార్లో జరుగుతున్నట్టు ఇంకా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, హెలికాప్టర్ రప్పించాలా లేదా అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్, మనకి బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు, చాలా కీలకమైనటువంటి అంశం, అంటే అంశంతో సంబంధం లేదు, లేకపోతే ఇంకొక అంశాలు మాట్లాడవలసిన అవసరం లేదనుకో లేట్గా వచ్చారేమో. చాలా కీలకం. కాంగ్రెస్ పార్టీ ఎంత అయితే బాధ్యత ఉందో పార్టీల పరంగా రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు మిగతా పార్టీలు ఇస్తాయన్నటువంటి అంశాలు లేవనెత్తున్నారు. బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 3 ఆప్షన్లు పెట్టుకుంది, కానీ చివరి ఆప్షన్గా పార్టీ పరంగా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అలా ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఎలా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? సో మీ వర్షన్ ఏంటి? పెద్దలకు నమస్తే అండి. మనం బీసీల పట్ల ఈ యొక్క భారతదేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘంగా 5 దశాబ్దాల పాటు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇట్లా చెప్పడం హాస్యాస్పదం. ఇది ఎందుకంటే పరిపాలన గాడి తప్పింది, రేవంత్ రెడ్డికి పరిపాలన చేతనవట్లేదు, తెలంగాణ ప్రాంతం మొత్తం తిరగబడుతుంది. కాబట్టి ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి బీసీ నినాదం ఎత్తుకోవడం జరిగింది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అంశం ఈ రోజు ఇచ్చింది కాదు, ఎన్నికల హామీలోనే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అప్పుడే అనౌన్స్ చేశారు. అదే చెప్తున్నానండి, ఈ యొక్క 5 సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? భారతదేశంలో తిరుగులేని ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీకి గడిచిన 2 దశాబ్దాల క్రితం. మరి ఏమైంది ఆ రోజు బీసీల పట్ల ప్రేమ? ఈ రోజు ఎందుకు చెప్తున్నారంటే పూర్తిగా పార్టీ సంస్థాగతంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సైద్ధాంతికంగా బలం లేదు వీళ్ళకు. గ్రాస్ రూట్ లో ఏమన్నా ఈ యొక్క శివన లాంటి తరం హతమైపోతే తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం గతి లేకుంటాడు ఊర్లలో. కాబట్టి వాళ్ళు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని తప్పు పట్టడానికి, వాళ్ళను రాంగ్ రోడ్ పట్టించడానికి, వాళ్ళను డార్క్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీసీ నిదానం తీసుకొని బీసీలకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజు చేయలేకపోయింది? మరి టాప్ టు బాటం వాళ్ళే కదా. భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి వాళ్ళ పార్టీ ఉన్నది సుమారుగా 2 దశాబ్దాల వరకు కూడా. మరి ఎందుకు చేయలేదు? ఈ రోజు కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన మొత్తం రాష్ట్రాల్లో ఫెయిల్ అయిపోయినందున కేవలం ప్రజల యొక్క దృష్టి మరల్చే కొరకు, తెలంగాణలో ఫెయిల్యూర్ అయినటువంటి దాన్ని కప్పిపుచ్చుకునే కొరకు ఈ 42% రిజర్వేషన్ తీసుకొచ్చి 22 సుమారుగా సంవత్సరాల కాలం అయిపోతుంది. స్థానిక ఎన్నికలు అయిపోయి వాటికి ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసుకుంటూ ఇప్పుడు కూడా తాత్సారం చేస్తా ఉన్నారు. మేము ఆప్షన్ ఎందుకండి, ఒకటే మాట, రిజర్వేషన్లు ఇస్తారా ఇవ్వరా అనేది కేంద్రం కొట్లాడుతా ఉన్నారు. రిజర్వేషన్ తెచ్చిపోయినప్పుడు మళ్ళీ 6 మెన్ కమిటీ ఒకటి ఏదో ఫార్ములా ఒకటి పెట్టడం ఎంత కాదు. 42%
పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాను, ఇంకా ఇచ్చేసేయి. నీ మంత్రివర్గంలో బీసీలకు ఎంత స్థానం కావాలో అంత శాతం బీసీలకు మంత్రి పదవులు ఫస్ట్. బీసీసీ అధ్యక్షుడు ఒక్కని చేసినంత మాత్రాన నువ్వు బీసీలకు ఏం చేసినట్టు కాదు. నువ్వు చేతనైతే కాంగ్రెస్ అధిష్టానం ఒకటి చెప్పాల్తున్నావు, 42% నువ్వు పార్టీ పరంగా ఇస్తాను కూడా ఇమీడియట్ గా టికెట్లు డిక్లేర్ చేసేయండి. 42% బీసీలకు ఇస్తున్నాం అని బీసీ కార్యవర్గంలో డిక్లేర్ చేసి అన్ని జిల్లాలకు సర్కులర్ పంపండి. అదొకటి పెట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇస్తే గనక స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోతుందా, ఇచ్చే అవకాశం ఉందా? ఒకటే అండి, బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షపాతి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. బీసీలు మొత్తం గంపగుత్త మాయపడున్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తెలంగాణ అన్ని బీసీ సామాజిక వర్గాలకు అద్భుతమైన ప్రగతి సాధించుకున్న యొక్క సంక్షేమ పథకాలతోటి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ రోజు బీసీల సన్నాయి నొక్కులు నొక్కుతున్నది రేవంత్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ యొక్క మద్దతు మీరు లేదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఏదో తక్కువ అవతల పార్టీ తక్కువ చూపించడానికి ఈయన ప్రగల్భాలు పలుకుతుంది తప్పితే దాంట్లో ఎలాంటి నిజం లేదు. ఒకటి చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి సర్కారు ఈ కన్నబంది మాటలు డ్రామాలు పంచించి ఏదైతే చేయాలని కూడా చిత్తశుద్ధితో చేయాలండి. అది వదిలిపెట్టి ఇప్పుడు బిల్లు ముసాయిదా పంపెట్టి కేంద్రానికి, గవర్నర్ గారికి, అది వీగిపోకుండా రావాలి కదా. ఎందుకు వీగిపోతుంది? మళ్ళీ ఏం పొరపాట్లు పెట్టి పంపుతున్నాడు? ఎందుకు సజావుగా రాజ్యాంగబద్ధంగా ఎందుకు బిల్లు తయారు చేసి పంపడం లేదు? కాబట్టి ఇవన్నీ అందరు గమనిస్తా ఉన్నారు. నీకు చేయాల్సిన చిత్తశుద్ధి లేదు నీకు. కాబట్టి ఆ బిల్లు మద్దతు కాకుండా వాపసు రావడానికి నువ్వు మళ్ళీ పంపిస్తా ఉన్నావు. ఒకవేళ నువ్వు చిత్తశుద్ధి కరెక్ట్ ఉంటే న్యాయకోవిధులు తక్కువ రండి. ఇక్కడ ఎంతమంది ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మరొక రెడ్డి సామాజిక వర్గాన్ని తెచ్చి నిలబెట్టి పెద్ద మనిషిన మొత్తం భారతదేశాన్ని మొత్తం రూపురేఖలు మారుతాడని. మరి ఆ రోజు బిల్లు 42% బిల్లు సుదర్శన్ రెడ్డితో తయారు చేయించేది ఉండే, తిరిగి రాకుంటుండే కదా. ఎందుకు ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేస్తాడు? మొత్తం కేవలం బీసీ సామాజిక వర్గాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని మభ్యపెట్టడానికి కుట్ర. కాబట్టి ఇక నా చిత్తశుద్ధి కరెక్ట్ ఉంటే ఇప్పటికైనా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందులో కేసీఆర్ గారు ముందుంటారు, బీసీలకు న్యాయం జరగడానికి ఎలాంటి డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మోసం వాళ్ళ యొక్క రక్తంలో ఉంది కాబట్టి ఇటువంటి అబద్ధాల మాటలు మాట్లాడుతా ఉంది. రైట్ రామ్మోహన్ రావు గారు కంక్లూడ్ చేయండి 1 minute లో. నెక్స్ట్ మనం ఇప్పుడు నా ఉద్దేశం అంటే ఇది చెప్పాను, ఈ చిక్కుముడి వీడదు, రిజర్వేషన్ల బిల్లు అమలు మా పాస్ కాదు, ఆర్డినెన్స్ అంతకంటే రాదు. చివరి అవకాశం ఏదైతే రేవంత్ రెడ్డి గారు అక్కడ చెప్పిండ్రో అదే జరుగుతుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ పరంగా వాళ్ళు రిజర్వేషన్లు అమలు చేస్తే బీఆర్ఎస్ స్కూల్ ను పోయి చెప్పి ఎందుకు బాధ్యత ఉంటుంది? హామీ ఇచ్చింది మీరు, హామీ ఎట్లా నెరవేరుస్తూ చేయండి అంటారు తప్ప మేము ఖచ్చితంగా మేము కూడా పీసీలు పెట్టాం అన్నారు. కానీ వాస్తవం మాట్లాడుతుంటాం. ఎందుకంటే సర్పంచ్లకు వీళ్ళందరూ ట్రైనింగ్లు ఇస్తున్నాం 2001 నుంచి ఇప్పటిదాకా. పోయిన బ్యాచ్కు నేను భూదానికి పోయి చెప్పండి ట్రైనింగ్ ఇచ్చిన 50 మంది కంటే ఎక్కువ మంది బీసీలు ఎన్నికైతున్నారు. అది గమనించండి మీరు. ఏ రిజర్వేషన్ లేకుండా 33% నుంచి 22% అనుకుంటే కూడా, కానీ 50 ఎక్కువ మంది బీసీలే ఏది కింది స్థాయి సర్పంచులు, మండల ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తలేదు. ఎమ్మెల్యేలకు ఇయ్యరు, బీసీలకు ఇయ్యరు. కానీ కింది స్థాయిలో చూసుకుంటే 50% మంది ఎక్కువ మంది అనుభవిస్తున్నారు. కానీ ఏది వాళ్ళంతా వాళ్ళు కొట్టాడు సాధించుకునే రిజర్వేషన్ల పరంగా కాదు, రిజర్వేషన్ సీట్లు చెప్పింది కాదు, ఎడ్లతో ఇతరత్ర వాళ్ళతో గెలిచిన సందర్భాన్ని. అంటే హైదరాబాద్ లో 40 మంది బీసీలు ఉంటే 30 మందికి పైగా ముస్లిం బీసీలు గెలిచిండ్రు. గమ్మత్ ఏంటంటే ముస్లిం బీసీలు హైదరాబాద్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే దూదేట్ల పకీలు వీళ్ళందరూ కులం పేరు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు. కనుక ఇప్పుడు నేనేమంటారు, ఇది సుప్రీంకోర్టులో రేపు సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా లేదు కనుక మన బిల్లు పాస్ కాదు, ఆర్డినెన్స్ కాదు. చివరికి 3వ మార్గమే కాంగ్రెస్ పార్టీ స్వయంగా 42% రిజర్వేషన్ వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు. బీజేపీ ఇవ్వదు, బీఆర్ఎస్ ఇవ్వదు. రిజర్వేషన్ ఇచ్చేక్కడిది ఎవరైనా రైట్. శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి. రాజశేఖర్ గారు ఇంతకు ముందు ఏదైతే మనం చెప్పినామో మొత్తానికి ఈడ గల్లీలోనేమో మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అంటుండ్రు, ఢిల్లీకి వచ్చి రానంటుండ్రు. ఒక పార్టీ ఏమో మేము గల్లీలో ఉన్నాం, ఢిల్లీలో లేమంటుండ్రు. ఇంకొక పార్టీ మా హైకమాండ్ చెప్పేదాకా మేము ముందుకు రామని చెప్పి ఇంకొక పార్టీ అంటుంది. దీనివల్ల అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా బీజేపీ ప్రస్తుతానికైతే ఇవ్వను అనే రకంగా మొండి వైఖరి చూపిస్తుంది. దానికి ఇటు బీజేపీ ఎంపీలు ఎంతమంది అవుతున్నారో వాళ్ళు తెలంగాణ ప్రజలు గెలిపిస్తేనే వాళ్ళు గెలిచిండ్రు, తమిళనాడు లాగా కలిసి కొట్లాడితే ఎందుకు రాదు, ఖచ్చితంగా దాని మీద ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా వస్తుంది. కానీ వాళ్ళు వాళ్ళ హైకమాండ్ కి పేరు రావాలా, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికి మేము మద్దతు చేస్తే రేపు మాకు పేరు రాదు అనే రకంగానే ఇటు బీజేపీ ఆలోచిస్తుంది. మొత్తానికి మొండి వైఖరిగా బీజేపీ ఉంది.
లేదు అనుకుంటే గవర్నర్ దగ్గరనే ఏదైతే అసెంబ్లీలో బిల్ పాస్ చేసినందుకు ఆల్ పార్టీస్ ఒప్పుకున్నాయి కాబట్టి ఇక్కడనే పాస్ కావాలా, అది పెండింగ్ పెట్టిండ్రు. హైకోర్టు చెప్పిన దానికి మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా ఒత్తిడి తీసుకొచ్చి అటు జంతర్ మందర్ దగ్గర కూడా మీటింగ్ పెడితే కూడా వాళ్ళలో ఇంత కూడా బర్రె మీద వానబడినట్టే ఉంది తప్ప బీజేపీ ప్రభుత్వం వాంటెడ్లీ ఇది చెయ్యదు అనే రకంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చే నెక్స్ట్ ఈ మంత్రి కమిటీ ఒకటి, రెండోది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏదైతే సుప్రీంకోర్టు సబ్జెక్ట్ కి వెళ్ళి దాంట్లో టైం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ చివరిగా మటుకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మొదల్లో చెప్పినట్టు లీగల్ గిట్ట సాధ్యం కాకపోతే పార్టీ పరంగా మేము ఖచ్చితంగా ఇస్తాము, బీజేపీ బీఆర్ఎస్ ఇవ్వడానికి సిద్ధమా అని చెప్పి మేము సవాల్ చేసినాము. మా ముఖ్యమంత్రి అదే మాట మాట్లాడిండు, మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా బీసీలకి 42% మీరు కూడా పార్టీ పరంగా ఇవ్వండి, ఎందుకంటే మీరు సెంట్రల్ లో వచ్చి ఒత్తిడి చేయడానికి అంటే ఆప్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎలా పోరాటం చేస్తుందో కూడా చూడాలి. సుప్రీంలో పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం అని చెప్తుంది కాబట్టి. రైట్, థ్యాంక్ యూ శివలాల్ గారు. రామ్మోహన్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ రామ్మోహన్ గారు బీఆర్ఎస్ పార్టీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం, అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయాలని వెళ్ళటంలో తప్పలేదు, కానీ వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆప్షన్స్ పెట్టుకున్నాం, ఆప్షన్స్తో ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన న్యాయ పోరాటం చేసి తీరుతాం, న్యాయం చేస్తామని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ చివరి ఆప్షన్గా ఉన్నటువంటి ఆప్షన్ పార్టీల పరంగా ఇవ్వాల్సి వస్తే 42% రిజర్వేషన్ మిగతా పార్టీలు ఇవ్వా అనేది ఒక సందిగ్ధంగా మారింది. అదే సవాలు కూడా విసురుతున్నట్లు శివలాల్ గారు చెప్పారు. చూద్దాం ఏం జరగబోతుందో. సో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ అంశం లేవనెత్తబోతున్నారా, సో ఎలాంటి డెసిషన్ ఉండబోతున్నది కీలకంగా మారింది. ఇది వాటి డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.